వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో హౌరా ఎక్స్ప్రెస్ రైల్ ఇంజన్లో సాంకేతిక లోపం. మొయినాబాద్లోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్పై ఎస్ఓటీ పోలీసుల దాడులు. శ్రీ 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 మాతా చౌడేశ్వరి దేవి దివ్య జ్యోతుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాటసాని దంపతులు. కడప జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మండలాలలోని పలు గ్రామాల్లో పోటెత్తిన వరద. విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతుల గుండెలలో కేసీఆర్, యువకుల గుండెలలో కేటీఆర్ ఉన్నారు. అంతా అభివృద్ధి చేశారు. ఇప్పుడేమో కరోనా కంటే అధ్వానంగా రేవంత్ రెడ్డి పాలన ఉంది. కరోనా సమయంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోలేదు, కానీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. ఒక ఫ్లాట్, ఒక గజం కూడా అమ్మే పరిస్థితి లేదు. బిడ్డ పెళ్లి కోసం భూమి అమ్ముదామంటే కొనే నాదుడే లేడని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, యువకుల గుండెలలో కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. అంత పని చేసిండ్రు, అంత అభివృద్ధి చేసిండ్రు, అంత డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే 22 నెలలు అయ్యింది. ఎక్కడ చూసినా ఘోరమే. యాడేసిన గొంగడి ఆడనే. ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు, ఒక అపార్ట్మెంట్ అమ్మతలేదు, ఒక గజం అమ్మతలేదు. రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు. అంత ఘోరం అయిపోయింది. అసలు కరోనా కంటే కూడా అధ్వానమే. కరోనా మంచిగుండే. కరోనా 2 ఏళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి, బిజినెస్ అయింది, వ్యాపారాలు నడిచినాయి, అన్ని బంద్ ఉన్నా నడిచినాయి, పైసలు ఆడినాయి. ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు, పైసలే కనిపిస్తలేవు. ఓ మాయమైనట్టేనా, ఓ మంత్రం చేసినట్టేనా, ఇదంతా ఎందుకైంది వచ్చేదంతా అని ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చారు. అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం, అంత పెద్ద పంట పండింది, అంత అభివృద్ధి, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చినాయి. ఎత్తైన 58 అంతరాల బిల్డింగ్లు కట్టింది. అమ్ముడు పోయినాయి. ప్రపంచమంతా హైదరాబాద్ అంటే ఒక సింగపూర్, న్యూయార్క్ లెక్క చూసిరు దాన్ని. ఆ చుట్టూ దాన్ని అంతా బిత్తరపోయింది, బోసిపోయింది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది. బిల్డర్స్ అంతా అవుట్ అయిపోయారు, కష్టాలలోకి వచ్చేసి. ఇవన్నీ కూడా కాబట్టి మనం అంతా ప్రజలు కూడా అందరు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా, రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళీ రావాలి. మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు ఎంత చేసినా, ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళ మోసపూరిత పదార్థం, వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటు అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ హయాంలో మైనార్టీ గురుకులాలు పెట్టారు. జహీరాబాద్లోని మైనార్టీ గురుకులాలలో 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్లు వచ్చాయి. ఆటో డ్రైవర్ బిడ్డ ఉల్లిగడ్డలు అమ్ముకునే అతని బిడ్డ డాక్టర్లు అయ్యారు. ఇది కేసీఆర్ పుణ్యం కాదా, ఇది కేసీఆర్ విజన్ అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో, జైరాబాద్లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కదా ఆయనది. 100 ఏళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్.
తిరుమల వ్యవహారాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి సంబంధించిన ఆనవాయితీ అంశాలను వక్రీకరించారని, భక్తుల్లో అనవసర ఆందోళనలు రేపేలా వ్యాఖ్యానించారని విమర్శకులు పేర్కొన్నారు. తిరుమల ఆలయానికి సంబంధించి ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో పెద్ద కర్మ తంతు పూర్తయిన తర్వాత ఆలయ మర్యాదల ప్రకారం సంబంధిత అధికారికి పరివట్టం, కట్టి ప్రసాదాలు అందజేసి పండితులు ఆశీర్వదించడం పాత ఆనవాయితీ అని 2023లో అప్పటి ఈవో ధర్మారెడ్డి కుమారుడు మరణించినప్పుడు ఆయన స్వగ్రామంలో ఆలయ ప్రతినిధులు వెళ్లి పరివట్టం కట్టి ఆశీర్వదించిన విషయం కూడా అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలోనే జరిగిందని వారు గుర్తు చేశారు. ఆ సమయంలో అదే ఆనవాయితీగా అనిపించి ఇప్పుడు అదే కార్యక్రమంపై విమర్శలు చేయడం సరికాదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం, ఆచారాలు, వ్యవహారాలు అంటున్నారు కదా. ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరిపెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని, తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం, మా మీద మసిపూసే కార్యక్రమాలు చేయడాన్ని ఇకనైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం. రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు భారీగా క్యూ కట్టిన ప్రయాణికులు. రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. మెట్రోకు పోటెత్తిన ప్రజలు. ఎస్కలేటర్లు బంద్. కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు. పండుగ సెలవులు అనంతరం గ్రామాల నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న జనం. మొయినాబాద్లోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు చేశారు. 50 మందికి పైగా మైనర్ విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అందులో 13 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. ట్రాప్ హౌస్ 9mm అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక్కొక్కరి నుంచి 1300 ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. పట్టుబడిన వారిలో 2 గంజాయి సేవించినట్లు సమాచారం. పోలీసులు 6 నిర్వాహకులను అదుపులోకి తీసుకుని
వారి వద్ద 6 విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్ధనపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తా వద్ద ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్వేగభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తీరుపై రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కావ్య కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. పిసిసి అధ్యక్షుల యొక్క ఆదేశాలను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క ప్రతి కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓటు దొంగతనమైందనే విషయం పైన ఒక్క ఇంట్లో సుమారుగా 40 ఓట్లు, మల్టిపుల్ ఓట్స్ లేని కాడ ఉన్నది, ఉన్న కాడ లేనట్టుగా తయారు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈసీ కూడా సిగ్గు చేటుగా మా యొక్క రాహుల్ గాంధీ గారి మొత్తం 1 గంట సేపు ఈ యొక్క ప్రజెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ చూసే విధంగా మీడియా ద్వారా ఓటు ఎలా దొంగిలించబడ్డాయి, చనిపోయిన ఓట్లను కూడా దొంగిలించి బతుకున్నట్లు చేసి ఈ యొక్క ఓట్లను దొంగిలించి ఈసారి గద్దెలో ఎక్కి కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్న బీజేపీ నాయకులు ఎవరైతున్నారో సిగ్గుచేటు. మోదీకి ఇంకనైనా మేల్కు రావాలి. మోదీ, అమిత్ షా ఎవరైతే మేము ప్రజాస్వామ్యం అని అగర్బాల్ పలుకుతున్నారో, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును, అందుకనే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఓటు దొంగతనం పైన, ఓటు చోరీ పైన మా యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓటు దొంగతనం ఎలా జరిగిందో వివరించి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఇటు సంతకాలు చేసిన పేపర్లన్నీ కూడా మా పిసిసి అధ్యక్షుల దగ్గరికి పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఈ యొక్క ఓటు దొంగిలించబడ్డ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కోర్టుకు వెళ్తుందనే ఒక అపారమైన నమ్మకంతో ఈరోజు బీహార్లో కూడా చనిపోయిన వాళ్ళని అన్నట్టు బ్రతుకున్న వాళ్ళను చనిపోయినట్టు సృష్టీకరించి ఎన్నో ఓట్లను తొలగించిన ఈసీకి కనువిప్పి కలిగేలాగా మా రాహుల్ గాంధీ గారు బీహార్ కూడా వెళ్లి చనిపోయిన వాళ్ళతోని ఛాయ్ ప్రోగ్రాం, ఛాయ్ వాలా అని చెప్పుకునే గొప్ప నాయకుడని, ప్రపంచంలో అత్యంత బిరుదులు పొందిన నాయకుడని తనకు తను చెప్పుకునే ఈ యొక్క బీజేపీ నాయకులారా కళ్ళు తెరవండి. మీరు ఈ దొంగతనం ఏ విధంగా జరుగుతుంది, ఓట్ల దొంగతనం. ఈసీకి సిగ్గుచేటు. నేను 35 ఏళ్లు సర్వీస్లో చేసిన. మేము ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ కమిషన్ కాడ కంట్రోల్లో ఉంటాం. జిల్లా అధికారుల కంట్రోల్లో కాదు. టోటల్ మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కూడా జిల్లా ఈసీ కిందికి వెళ్ళిపోతాయి. ఎలక్షన్ కమిషన్ అంటేనే భయంతో పనిచేస్తాం. ఎందుకంటే ఈసీ ఎంతో మందిని చూసినాం, అధికారులను సస్పెండ్ చేసిన విషయాలను చూసినాం. డీజీ లాంటి అధికారులను కూడా సస్పెండ్ చేసిన రోజులు చూసినాం. కానీ నార్త్ ఇండియాలో ఇంకా ఉత్తర భారతంలో ఉన్న ఏదైతే ఈసీకి పనిచేస్తున్న నాయకులు, ఈసీ కమిషన్
ఇంతవరకు కూడా వారికి మేలు కోల్పోయే విధంగా ఈ యొక్క సంతకాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఈసీ ఇంకా సిగ్గు లేకుండా డిజిటల్ ఫార్మాట్ లో ఇవ్వకుండా పేపర్ పూర్వకంగా అంటే వందల వేల కిలోల పేపర్లలో ఇచ్చి మిమ్మల్ని వెతుకోమన్నారు. ఈ రోజు మా రాహుల్ గాంధీ అడిగిన క్వశ్చన్లకు సమాధానం లేదు ఈసీ దగ్గర. మా రాహుల్ గాంధీ గారు సీసీ ఫుటేజ్లు అడిగాడు, ఈవీఎం ప్యాడ్స్ అడిగాడు, ఏదైతే ఓట్లు పడ్డాక లిక్కింపు ఇవ్వడానికి అవన్నీ అడిగినా కూడా దానికి మీరు సంతకం చేసియండి, మీరు సంతకం చేస్తే మీ ఇష్టమని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ సిగ్గు శరం ఉంటే తక్షణమే రాజీనామాలు చేసి వారు ప్రభుత్వానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని నేను ఈ యొక్క ఓట్ చోరీ గద్దా చోడ్ అనే నినాదంతో సంతకాల సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఈ సంతకాల సేకరణతో బీజేపీకి మరి ఈసీకి ఎలక్షన్ కమిషన్ కు కనువిప్పు కలగాలని మీ మీడియా ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం స్థానిక ఓర్వకల్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో శ్రీమాత చౌడేశ్వరి దేవి దివ్యజ్యోతుల మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతిష్టల కోసం లేదా వ్యక్తిగత సంతృప్తి కోసం స్థానిక ఎన్నికల్లో నిలబడి అప్పుల పాలు కావద్దని సూచించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మరిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. మన పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తప్పక ప్రాధాన్యత ఇస్తాం. యువతకు అవకాశాలు కల్పించి ప్రోత్సాహం ఇవ్వాలి. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అందుకు అందరూ కలిసికట్టుగా ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. 30-40 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎన్నికలంటే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి ఎవరో గెలిపించేవాడు. కానీ కేసీఆర్ గారు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని, కొల్లగొట్టిన సొమ్ముని గతంలో ఏ విధంగా బై ఎలక్షన్లలో వాడిలు, సర్పంచ్ ఎలక్షన్లో వాడిలు మీరంతా చూసింది. మీరంతా గత 10 సంవత్సరాలుగా కష్టకాలంలో ఉన్న వ్యక్తులే. దయచేసి ఈ పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని మరి మీరు రిస్క్ తీసుకోకుండా మీలో ఎవరైతే మంచి వ్యక్తిత్వం, కొంచెం వెసులుబాటు ఉన్న వారిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద పెట్టడానికే మరి ముఖ్యమంత్రి గారు ముగ్గురు పేర్లు అడగడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లు అడిగితే కనీసం మీరైనా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ ముగ్గురులో ఇంకా కొంతమంది ఇచ్చి ఉండకపోవచ్చు, వారికి కూడా వెసులుబాటు ఇద్దాం. ఈ 2 రోజుల్లో కోర్టు తీర్పునిచ్చే దాన్ని బట్టి ఇంకెవరైనా ఒకరిద్దరు మిస్ అయితే వాళ్ళ పేరు కూడా ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. వారి పేరు కూడా దాంట్లో చేర్చే కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా మిత్రులారా, దయచేసి మీరు ఇనానిమస్గా గ్రామాలైతే, ఏ గ్రామాలైతే ఇనానిమస్గా చేసుకుంటారో ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించే కార్యక్రమం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు పోటీలో నిలబడి ప్రెస్టేజ్ కోసమో లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో అప్పుల పాలు కావద్దని చెప్పేసి నేను కోరుకుంటాను. అదేవిధంగా మా పెద్దలందరికీ, అనుభవం ఉన్న నాయకులందరికీ, యువకులకు కూడా ముఖ్య అవకాశం ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పి తెలియజేస్తాను. యువకులకు ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఎవరైనా ధైర్యం చేస్తే వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించే. విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో భారీ అగ్ని ప్రమాదం. పాన్సోనిక్ షోరూంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, సుమారు 5 కోట్ల నష్టం. మంటలను అదుపు చేస్తున్న 7 ఫైర్ ఇంజన్లు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాజధాని విద్యా సంస్థల అధినేత, బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజ సేవ తత్పరుడు, విద్యావంతుడు, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కల్లెం కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం నేర్మెట్లోని రాజధాని హైస్కూల్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రాజధాని లయన్స్ క్లబ్, రాజధాని స్టార్స్, రాజధాని టీచర్స్, సైనాథపురం క్లబ్బులు సంయుక్తంగా మొదటి వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ కల్లెం కృష్ణారెడ్డి PMJF FDI పుట్టినరోజు వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు శానిటరీ స్టాఫ్ సేవలను కొనియాడారు. సమాజానికి సేవ చేయడంలో, అవసరమైన సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ కృషి గురించి విశేషంగా వివరిస్తూ GHMC శానిటరీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. సార్ ఇక Happy birthday to you. Happy birthday, happy birthday to you. గట్టిగా ఒకసారి కరతాలు చూడాలి. ఏ విషయమైనా మా గురువు గారు నాకు అండదండలన్నీ ఉండుకుంటూ నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు మా గురువు గారికి నా పుట్టినరోజు సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ పంపిస్తాను, నేను పంపిస్తాను. మా లీడర్లు ఒక్కొక్కరు ఎవరి లీడర్ వాళ్ళ అందంగా ఉండాలన్న ఓకే సర్వ రక్షక్ శానిటరీ స్టాఫ్, GHMC శానిటరీ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. బిలీటెడ్ విజయదశమి, దసరా గ్రీటింగ్స్, రాబోయే దీపావళి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా అందరూ పెద్దలు మాట్లాడారు. మా కల్లెం కృష్ణారెడ్డి గారు ప్రతి సంవత్సరము ఏదో ఒక సేవా కార్యక్రమం ఏంది ఆయనకు భద్రపడ్డారు. జిల్లాలో గత నేను ఫ్యూ ఇయర్స్ సంవత్సరం చూస్తున్నాను వారి సేవలు అమోఘం. జిల్లాలో మెంబర్షిప్లు అయితేనేవి, క్లబ్స్ అయితేనేవి, LCF అయితేనేవి, ఏది అడిగినా కూడా కాదనకుండా చేసే వ్యక్తుల్లో మా కల్లెం కృష్ణారెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గవర్నర్ గారు అడగాలే కానీ మెంబర్ కావాలంటే ఇమ్మీడియట్గా మెంబర్స్ ఇస్తారు, క్లబ్ కావాలంటే క్లబ్ ఇవ్వడం, సర్వీస్ అంటే సర్వీస్, ఇలా సర్వీస్ సేవా కార్యక్రమం చేయడం. LCF ఫౌండేషన్ దాదాపు ఇప్పుడు దాకా మోర్ దెన్ $10,000 ఇచ్చిన వ్యక్తుల్లో మా కల్లెం కృష్ణారెడ్డి గారి సందర్భంగా ఇంత చక్కటి సేవా కార్యక్రమం చేయడం. జనరల్గా బర్త్డే ఫంక్షన్ అంటే బార్లలో, పబ్లలో ఫంక్షన్లు చేసుకోవడం, ఒక్కొక్కసారి ఫ్యామిలీలో కాకుండా విధంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న స్వచ్ఛ సంరక్షక్ శానిటరీ స్టాఫ్, నేను చెప్పాలి అంతా మల్లికార్జుగిరి శానిటరీ వర్కర్స్. ఆమె కరెక్ట్? అవునా? ఎందుకు చెప్తున్నా అంటే 2016-17 సంవత్సరం, 15, 16, 17 నేను కూడా మల్లికార్జుగిరి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నానమ్మా. మీ నాగరాజు గారేనా మీ శానిటరీ సూపర్? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.